విధంగానే రిజర్వేషన్స్ ఉండాలి అనే దాని మీద ఆ విధంగా వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ సుప్రీంకోర్టు అది కొట్టివేసిన తర్వాత కూడా ఆ అభద్రత అనేది ప్రజల్లోకి ఉండడంతో ఖచ్చితంగా రిజర్వేషన్ వ్యవస్థనే తీసివేయాలి అనే ఒక సిస్టంతో ఉండడంతో మళ్ళీ ఆ ఉద్యమంలో జరిగి చివరికి అక్కడున్న ప్రధాని దేశం వదిలిపెట్టి రావాల్సిన పరిస్థితి. సరే, దాని వెనకాల అమెరికా అదేవిధంగా మిగతా దేశాలు కూడా కుట్ర దాగి ఉంది అనేది కూడా అంటున్న విషయం. సో వాట్ ఎవర్ మేబీ అది తేలాల్సింది. కానీ ద మెయిన్ రీజన్ ఇస్ అగెనిస్ట్ రిజర్వేషన్స్ అక్కడ జరిగిన ఇది. మరి అలాంటిది కూడా మన భారతదేశంలో కూడా మళ్ళీ ఏమన్నా మొదలవుతుంది అనేది. రెండో దానికి సంబంధించి ఒలింపిక్స్ సంబంధించి వినేష్ ఫోగాట్ ఒక రెజ్లర్ గురించి బాగా రాజకీయం జరిగింది. సో నేను మొత్తం అందరివి చూడడం జరిగింది, మనకు వచ్చిన మెడల్స్ ఏంటి హైయెస్ట్గా అమెరికా మొదటి స్థానంలో ఉంటే, చైనా రెండో స్థానంలో ఉంటే, జపాన్ లాంటి చిన్నవి మూడో స్థానంలో ఉంటే, మనము 84 దేశాలు దీంట్లో పాల్గొంటే మనం 71 స్థానంలో మనం ఉండడం జరిగింది. సో అందరికీ కూడా మెడల్స్ కావాలి, కానీ దానికి సంబంధించి మనం క్రియేట్ చేస్తున్న ఫెసిలిటీస్ ఏంటి, మనం ఇక్కడ ఇస్తున్న అవకాశాలు ఏంటి? కేవలం నారాయణ చైతన్య ఇలాంటి దానిలో రాత్రింబగులు చదివించి పెడితే మెడల్స్ ఏందొస్తాయంటే మనకు కేవలం ఒకటే క్రీడని మీద మనం అందరం కూడా ఆధారపడి క్రికెట్ అనే క్రీడని చుట్టే తిరుగుతూ ఉంటే భారతదేశంలో ఇంకొక ఆట కానీ ఇంకా క్రీడలు కానీ ముందుకు తీసుకున్నాను. ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పడం జరిగింది, చాలా చోట్ల కూడా చెప్తూ ఉంటారు. నాదొక వీడియోలో చూశాను, గేమ్స్ ఆడటం లేదా అంటే మా అమ్మ ఫోన్ ఇవ్వలేదు అనేది. సో అందరికీ అదొక కామెడీ లాగా అనిపించింది, కానీ నాకు బాధ అనిపించింది. ఎందుకంటే ఈరోజు మన దేశంలో ఉన్న వ్యవస్థలో ముఖ్యంగా ఏంటంటే చదువు అంటే కేవలం ఫోన్ల మీదనే తప్ప ఫీల్డ్ మీద గ్రౌండ్లలో లేదు. చాలా స్కూల్స్ కూడా అదే విధంగానే వాళ్ళని ప్రోత్సహిస్తుంది. తల్లిదండ్రులు కూడా అదే ఆశిస్తున్నారు, మార్క్స్ తప్ప వేరే దానిల గురించి ఆలోచించడం లేదు. కేవలం మార్కులు వస్తే చాలు అనే దానిల మీద తప్ప ఇంకా వేరే దానిల గురించి ఆలోచించడం లేదు. దురదృష్టకరమైన సంఘటన. అదేవిధంగా సెకండ్ థింగ్, సో ఆ విధంగా రావాలంటే పిల్లల తల్లిదండ్రులు ప్రోత్సహించాలి, ప్రభుత్వం దానికి సంబంధించిన ఫెసిలిటీస్ ప్రతి చోట కూడా స్పోర్ట్స్కి అంతే విధంగా ఫెసిలిటీస్ ఇవ్వాల. మిగతా రిజర్వేషన్లు దీనిలో కంటే ఆ స్పోర్ట్స్ కోటాలో ఉన్న వాళ్ళకు మంచి రిజర్వేషన్స్ ఇచ్చి దీనిల వల్ల మంచిగా ఉద్యోగాల అవకాశాలు వస్తాయంటే డెఫినెట్గా కూడా దానిలో ముందుకు తీసుకొని పోయిన విధంగా ఉంటుంది. మనం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయకుండా మనకు మెడల్స్ రావాలంటే మనకు రావన్నమాట. సో అదొకటి. అండ్ కమింగ్ టు ద ఏపీ స్టేట్, నేను ఇంతకుముందు కూడా చెప్పడం 15,000 కోట్లు పార్లమెంట్లో అనౌన్స్ చేసిన తర్వాత అది గ్రాంట్ రూపంలోన ఇది ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు పోయినప్పుడే అది అప్పు తొందరగా ఇప్పియండి వరల్డ్ బ్యాంకులతో అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇట్స్ అప్పు బేస్ మీదే మనకు రావడం. ఇది చాలా తప్పు అని నేను అనుకుంటున్నాను. మొత్తం అంతా ఒకటే ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మళ్ళీ ప్రాంతీయ అసమానతలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుందనేది నా యొక్క ఫీలింగ్. మొత్తం శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు ప్రతి ప్రాంతము అభివృద్ధి జరగాలి. అక్కడ సైంటిఫిక్ గా ఏదైతే ఫీజిబుల్ అవుతుందో వాటిని డెవలప్ చేసుకునే కార్యక్రమం జరిగితే బాగుంటుంది. ఆ విధంగా గతంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రయత్నం చేసినారు, కానీ దానికి ప్రజల నుంచి వాటిని పెద్దగా యాక్సెప్ట్ చేసినట్టుగా కనపడటం. డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ అనేది. సో మేబీ ద మీడియా ఏదైతే చూపిస్తోందో అదే నిజంగా నమ్మించే భావంలో ఉన్నారు కాబట్టి దానికి మనం ఎవడు చేయలేని కార్యక్రమం. ఎందుకంటే ఇప్పుడు కొత్త తరహా రాజకీయాలు పుట్టుకొచ్చాయి మామూలుగా. సో అంతా ఒకటే ప్రాంతానికి ఈ ప్రాంతంలో ఇది, ఈ ప్రాంతంలో ఇదని ఎక్కడ ఇంతవరకు డిస్కషన్ ఏం జరగలే. సరే, సో అది జరగలేదు కాబట్టి ఎందుకంటే నిదానంగా 1 by 1 వస్తుంది. ఇప్పుడు పోలవరంలో ఉంది, పోలవరంలో నిన్న టెక్నికల్ కమిటీస్ అవన్నీ వచ్చి కూడా ఎవాల్యుయేట్ చేసినాయి. ఆ రోజు ఈ విధమైన గత తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు, ఎందుకంటే అదేదో ప్రొజెక్షన్ చూపించాలి, నేనే మొత్తం అంతా చేసేసినాను అయిపోయినాయి అనే
ఒక ప్రయత్నంలో భాగంగా విఫలమైపోయి ఈరోజు ఆ పోలవరం దానికి జాప్యానికి అదే కారణమైందని చెప్పేసి ఇప్పుడు కూడా చెప్తున్నారు. సో అది స్పీడప్ కావాలి అంటే ఆ రోజే నిదానంగా స్టెప్